యేసుక్రీస్తు నామమున మీకు శుభము, నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు యొక్క మహాకృప మీకు మీ బిడ్డలకు నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు తన ప్రజలకు. అయితే అందులో కొన్ని షరతుతో కూడిన వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి. అయితే షరతుతో కూడిన వాగ్దానాలు కొన్ని ఉంటే, షరతు లేని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని బిడ్డలమైన మనకు వర్తించేలాగున ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినము మనకు అనుగ్రహింపబడిన వాగ్దానం, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు నీకు అనుగ్రహింపబడును. ఆమెన్ ఆమెన్. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు నీకు అనుగ్రహింపబడును అని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనములో ఈ మాట వ్రాయించాడు. వాటిని ఒకసారి మనము చదువుకుందాం. యెషయా గ్రంథములో ఈ మాట దేవుడు తన ప్రజలకు తెలియచేయడంలో ఆ దేవుని యొక్క మహా ఉద్దేశం ఏమిటో మనం ఈరోజు గమనించాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది అనాలోచనతో శక్తిహీనులుగా జీవిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారిని బట్టి కాదు, కానీ దేవుని బిడ్డలను బట్టి దేవుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వాక్యము, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అధిక బుద్ధియు, ఆలోచన శక్తియు, అధిక బుద్ధి అంటే బుద్ధి ఉంటుంది, కానీ అది కొద్దిగానే ఉంటుంది, దాని వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. అధిక బుద్ధి అది దేవుని యొద్ద నుండే కలుగుతుంది. ఆ బుద్ధి వలన ఈ లోకములో బుద్ధిమంతులుగా జీవించగలరు అని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా అది కేవలము దేవుని ఆత్మ ద్వారా మాత్రమే తెలుసుకొనగలరు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే నేర్చుకొనగలరు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బోధించుచున్న బోధకులందరూ కూడా దేవుని ఆత్మశక్తి చేతనే, ఆయన ఇచ్చిన వివేకము బుద్ధితోనే ఈ వచనాలను బోధిస్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. అది కేవలము మా యొక్క జ్ఞానము, మా యొక్క ఆలోచన విధానము కాదు. దేవుడు ఇదే యెషయా గ్రంథములో ఒక మాట వ్రాయించాడు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని ప్రవక్త చేత ఈ మాట వ్రాయించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాట మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకములో మనకు కావలసిన ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆలోచన శక్తి. ఆలోచన శక్తి మనకు కావాలి, బుద్ధి జ్ఞానము కావాలి. ఈ బుద్ధి జ్ఞానము అన్నది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అని పౌలు గారు పత్రికలో వ్రాశారు. కనుక ఈరోజు దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు నీకు అనుగ్రహించును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అధికమైన ఆశ్చర్యమైన అంటే మనకు పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే సొలొమోను మహారాజు మనకు గుర్తుకొస్తాడు. ఆశ్చర్యమైన ఆలోచన అతి చిన్న వయసులోనే పొందాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని దగ్గర మనము అనేక పర్యాయములు, అనేక వాటి గురించి మనం ప్రార్థించి ఉంటాం. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నేను అలా ఉండాలనుకుంటున్నాను, దేవా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఆ వ్యాపారం చేస్తే బాగుంటుంది, అందులో వచ్చింటే బాగుంటుండే ఉద్యోగము, నేను ఇలాగా అనుకున్నాను, నాకు అలాగ జరిగింది అని చాలామంది వాపోతూ ఉంటారు. కానీ దేవుడు తన ప్రవక్త చేత రాయిస్తున్న మాట ఏంటంటే, ఆశ్చర్యమైన ఆలోచన నీకు ఇస్తాను నేను. ఆలోచనకర్త అనే దేవునికి పేరుంది కనుక ఆయన ఆలోచించకుండా ఏ పని చేయడు.
ఆయన ఆలోచన శక్తి గొప్పది కనుక ఆయన ఆలోచనలు అనుసరించిన వారు, దేవుని ఆలోచనలను అనుసరించిన వారు ఆశీర్వదించబడకుండా ఉండరు. దేవుని మనసులో ఏముందో ఆలోచించినప్పుడు దేవుడు వారిని బహుగా వాడుకుంటాడు. ఉదాహరణకు దావీదుని గురించి చెప్పిన సాక్ష్యము దేవుడికి ఎవ్వరి గురించి చెప్పలేదు. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఏం ఆలోచిస్తాడో, దేవుని ఆలోచన శక్తి ఏంటో దావీదు గారు మాత్రమే గ్రహించారు. అందుకనే దావీదు గారిని దేవుడు గొర్రెల మందలో నుంచి తీసుకొని వచ్చి, గొర్రెల కాపరిగా ఉన్న స్థానం నుంచి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు దావీదును గురించి ఆలోచన చేశాడు. దావీదు కూడా దేవుని ఆలోచన శక్తిని గ్రహించాడు. అది ఆశ్చర్యమైనటువంటిది. ఈరోజు దేవుడు నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించును అనే మాట వాగ్దానం చేశాడు. బుద్ధి ఉంది, చాలా సంతోషం. బుద్ధి జ్ఞానాలు ఉన్నాయి, చాలా సంతోషం. కానీ మన బుద్ధి, మన జ్ఞానము ఈ లోకంలో కొన్నిసార్లు పనికిరాదు. కొన్నిసార్లు అది నిరుపయోగంగా ఉండిపోతుంది. మనం కొంత మట్టుకే ఆలోచిస్తాం, కొంత మట్టుకే మనము ఒక ప్రణాళిక వేసుకుంటాం. కానీ దేవుడు ఇచ్చే బుద్ధి, దేవుడు ఇచ్చే జ్ఞానము, దేవుని ఆలోచన గొప్ప మార్గంలోకి తీసుకువెళ్తుంది. గొప్ప ఆలోచనలు మనకు కలగచేస్తుంది. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త దేవుడు అని మనం చెబుతూ ఉంటాం. కనుక ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు తన ప్రజలను ఒక ఉన్నతమైన స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్నాను. అందుకనే ఒక వాగ్దానం చేశాడు. నేను మిమ్మును తలగా ఉంచాలనుకున్నానే కానీ తోకగా కాదు. అంటే తన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుని ఉద్దేశము. ఈరోజు నిన్ను కూడా ఒక గొప్ప ఆశ్చర్యమైన ఆలోచనతో నింపాలని. నువ్వు ఇంతవరకు చేసిన ఆలోచనలు మంచివి కావు, మంచి ఆలోచనలే, ఇంకా గొప్ప వాటిని ఆలోచించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొంతమంది ఒక పరిధి గీసుకుంటారు, పరిధి గీసుకొని అందులోనే ఉండి అంత మట్టుకే ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంతకు మించి ఆశ్చర్యమైన ఆలోచన నీకు నేను ఇస్తాను అని ఈరోజు గొప్ప వాగ్దానం చేశాడు. అందును బట్టి దేవాది దేవునికి మనమందరం కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ మాట అందాం. దేవా, నీవిచ్చే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి నన్ను మీ కొరకు బలమైన సాధనముగా వాడుకునే విధముగా దీవించు దేవా అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడవు నీవే అని ప్రవక్త ఆయన యెషయా ద్వారా మీరు మాకు తెలియచేశారు. ఈ వాగ్దానం ఇచ్చారు. తండ్రి, మీకు వందనాలు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. చాలా సంతోషము. కానీ మీ బిడ్డలు అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశ్చర్యమైన ఆలోచన మీకు ఇస్తానన్నావు. దాని శక్తి ఏంటో మీకు తెలుసుకుంటారన్నావు. వాగ్దానం చేశావు. చదువుకునేటటువంటి వారికి చదవడానికి కావలసినది జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఈ రెండు ఉండాలి. వాటితో పాటు ఆలోచన. జీవితంలో రాబోయే రోజులలో మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు ఎలా ఉండాలో ఆలోచన చేసే జ్ఞానమును, ఆ శక్తిని, అధిక బుద్ధిని మీకు ఇస్తానన్నావు. దేవా, ఆ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసునందే గుప్తములై ఉన్నవి. కనుక దయగల మా తండ్రి, ఈ దినం మాకిచ్చిన గొప్ప వాగ్దాన వాక్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, మీరిచ్చే ఆశ్చర్యమైన ఆలోచనలు మమ్మను వ్యర్థమైన దారిలోకి తీసుకొని వెళ్ళకుండా, అధిక బుద్ధి మమ్మను తప్పుడు మార్గములోకి నెట్టివేయకుండా, మీ కృపచేతనే మమ్మను నడిపించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. సర్వశక్తిమంతుడైన దేవా, మీ చేతులకు మమ్ములను మేము మా బిడ్డలను అప్పగించుకుంటూ ఉండగా మీ కృపలో నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం మనకు, మన బిడ్డలకు, దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉన్న బిడ్డలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.
మీ అందరికీ నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీలో ఎవరైనా వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటూ ఉంటే నా పక్షమున, మా సంఘ పక్షమున, కుటుంబ పక్షమున మీకు వివాహ దిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ.